నమస్కారం అండి కేసరి గారు. నమస్తే. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడి అర్ధరాత్రి విజయవాడ నడిబొడ్డు అనేది ఒకటే కాదండి. ఈ విగ్రహానికి ఒక మూల పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. పక్కనే కరెక్ట్. కోతవేడు దూరంలో గవర్నర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం. అవును. ఇటువంటి చోట నడిబొడ్డున ఈ సంఘటన జరిగిందంటే ఇది పరాకాష్ట. ఇంత అధికార యంత్రాంగం, రాజ్యాంగ పరిరక్షకులు ఉన్న ప్రాంతంలో జరిగిందంటే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలంటే వ్యక్తుల మీద దాడులు, సంస్థల మీద దాడులు, పార్టీల వ్యక్తుల మీద, పార్టీ నాయకుల మీద దాడులు, హత్యలు, ఇక చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఇవన్నీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన ఈ ఘటనతో ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరగటం అంటే ఇది రైట్ టైం. ఆవిడ తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే అలా చేయకపోతే పదవి కోసం తాపత్రయపడుతూ ఈ అంబేద్కర్ విగ్రహం కాదు కదా, ఏది జరిగినా సరే మాకు అనవసరం, మాకు పదవి ముఖ్యం అనే భావనలో అనిత గారు ఉన్నారని భావించాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కష్టానికి చూస్తే 2 మాసాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది చాలా స్పష్టంగా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడితో రుజువు అవుతోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోవడానికి ప్రధాన కారణం చేష్టలుడికి చూడటమా, లేదా కావాలని ఇవన్నీ చేస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయంగా ఉన్నారని అనిపిస్తోంది. ఆయన కుమారుడు చేస్తున్నటువంటి ఆదేశాలు, ఇస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన ఇస్తున్నటువంటి భరోసా కారణంగానే ఈ అరాచక శక్తులు పేటరేగిపోతున్నాయనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఇప్పుడు నిన్న ఇంకొక పరిణామం జరిగిందండి, మనం ఇంకోటి గమనించాలి. రషీద్ హత్య జరిగింది వినుకొండలో. ఆ ఏరియా మరి ఆ పల్నాడు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి పదవి ఇచ్చారు. అంటే ఇది ఇలాంటి అరాచకాలు చేస్తే పదవులు వస్తాయనేది ఏం పదవి ఇచ్చారు? చీఫ్ విప్ అనుకుంటండి. ఓహో, చీఫ్ విప్ పదవి, కేబినెట్ హోదా మరి ఇచ్చారు. బయట రావాల్సిందే. సో ఇలాంటి అరాచక వాతావరణం ఏర్పడినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి నాదెండ్ల మనోహర్ గారు నిన్న క్వశ్చన్ వేశారు, ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఎందుకు పెట్టాలో తెలియదా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా? మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత గొప్పగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మహాత్ముడు అనే భావన ఉంటే, మీ తండ్రి గారు చెప్పినటువంటి మాటలతో ఒక వీడియో 6 మాసాల క్రితం రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఏముంది? చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని ఉంది. దాని మీద విచారణ జరిపి మీ తండ్రి గారి మీద యాక్షన్ తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని కోరతారా? అక్కర్లేదు. రాష్ట్రపతి పాలన అక్కర్లేదు. మీ తండ్రి గారి మీద యాక్షన్ తీసుకోమని కోరతారా? భజన చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? ఏం జరిగిందని, ఏ మంచి చేస్తుంటే తప్ప, పెన్షన్లు ఇవ్వడం తప్ప, ఇలాంటి క్వశ్చన్ వేశాడు ఆయన. పెన్షన్లు ఏంటి? జగన్ గారు అమలు జరిపిన అన్ని పథకాలు మీరు ఆపు చేస్తున్నారు కదా, జగన్ గారు అమలు చేసిన పథకాలు తప్పని ఆయన ఓడించారా? ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇలాంటి మాటలన్నీ కూడా అరాచక పద్ధతిలో జరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి సంఘటనలను ఖండించకపోగా సమర్థించడం అనేది చాలా దురదృష్టం. ఈ అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా తీసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి గవర్నర్ గారు కూడా స్పందించాలి. ఆ పక్కన ఉన్న పోలీస్ కమిషనర్ గారు ఎందుకు స్పందించలేదు ఆయన సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారికి తెలియదా పక్కనే ఉన్న కార్యాలయం అయినప్పటికీ కూడా? అందువల్ల ఇవన్నీ కూడా జవాబు రావాల్సిన అంశాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేయలేదు, అది అట్లా చేశారు ఇట్లా చేశారన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏకంగా గవర్నర్ గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి విగ్రహం మీద దాడి జరిగితే ఈ పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళంతా తెలుగుదేశం కొమ్ము కాస్తున్నారని ఖాయమని ఆదేశాలు ఇచ్చినట్లు అవుతుంది కదా. కొమ్ము కాస్తున్నారా? లోకేష్ గారి ఆదేశాలకు భయపడుతున్నారా?
అక్కడ ఉన్న పోస్ట్ పోతుందని భయపడుతున్నారా? ఇది అర్థం కాని విషయం. సరే, వాళ్ళకంటే పోస్టులు పోతాయి, గవర్నర్ గారు ఎందుకు స్పందించడం లేదు? 2 మాసాలుగా రాష్ట్రంలో అరాచకం జరుగుతుంటే సాక్షాత్తు ఆయన కార్యాలయం ఎదురుగానే అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగితే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటికైనా ఇది హై టైం గవర్నర్ గారు చర్య తీసుకోవడానికి. వెంటనే నివేదిక కోరాలి, ఆయన స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించాలి. దీనికి పాల్పడిన వారిని కాకుండా దీనికి ప్రోత్సహించిన వాళ్ళని కూడా చర్య తీసుకునే పరిస్థితులు రావాలని నేను కోరుతున్నాను. రైట్. శంకర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ రకంగా అంబేద్కర్ విగ్రహం మీద మొత్తం రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మిస్తే ఆ విగ్రహం మీద కూడా దాడి జరగటం ఏంటి? ఆనాటి సీఎం శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం ఏంటి? అసలు ఈ పరిస్థితి దేశ ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్రదిష్ట! చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్కి ఎంత దారుణమైనటువంటి అవమానం! ఇది ఆయనకు అవమానం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానం కాదా? మీరేమంటారు? అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఏం కదండి, ఏం జరిగినా అరాచకాలు సృష్టించి మొత్తం అంతా ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్ప ఎంత మోసపూరితమైన పరిపాలన. ఇది ఎట్లా, దీనివల్ల ఏం ప్రయోజనం జరుగుద్ది వాళ్ళకి? ప్రయోజనంగా నాశనం అండి. ఆఖరికి వయసు అయిపోయింది, ఈ పార్టీని కూడా మూసేస్తారు లాస్ట్ కి. ముగిపోవటం, పార్టీని ఎట్లా నడుపుతారన్నది అది ఇక్కడ చర్చ. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు గొప్ప పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ దిక్కుమాలినటికి సమర్థించడం, ఈ దౌర్జన్యాలు కొడుకు మీద అందరూ అనుమానిస్తున్నారు. కొడుకు తన పరుగు తీస్తున్నాడు. ఎప్పుడు గొప్ప పేరు వచ్చే విషయం చేయాలి చెప్పండి? అంతేనా? ఇది చేయడానికి ఎప్పుడు గొప్ప పేరు వచ్చే విషయం చేయరు. ఒకటి, ఆయన సీఎం గా ఉన్నప్పుడు జగన్ గారిని సైకో అని, ఆయన ఇంకో రకం అని, ఇంకో వాళ్ళ అబ్బాయి ఇంకో రకం అని, పవన్ కళ్యాణ్ అయితే తొక్కేయండి, పరిచేయండి, నరికేయండి, చంపేయండి, లాక్ కొట్టండి. ఏంటి వాళ్ళ పరిపాలన అధికారం లేనప్పుడే అంత విచ్చలుడుగా ఉంటే వాళ్ళ చేతిలో ఎమ్మెల్యే పదవి కూడా లేకుండానే వాళ్ళ ఇష్టమైన మాట్లాడినప్పుడే మేము జగన్ గారి పరిపాలనలో ఏమి తీసుకొచ్చే చర్యలు అవి తీసుకుంటే అవి దారుణంగా చర్యలు ఉంటే ఇవాళ రోడ్డు ఎక్కరేళ్ళు. అయ్యో గతంలో జరిగిందే మన ఇలా చేస్తారని. అది గతంలో వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతుంటే కూడా అలా వదిలేస్తే వీళ్ళు ఇప్పుడు అక్కడ ఏమట్లేదండి. ఇప్పుడు పిలిపిమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర అరాచకం అవుతుంది సూత్రిని ఒక పిలిపిమ్మనండి, కార్యకర్తలు కలిసి రండి, ఒక మాట అనమనండి. ఎవరు మండలం కానీ విలేజ్ కానీ కలిసి వచ్చి పర్వాలేదు. అవన్నీ అట్లాంటివి మనం హింసని ప్రోత్సహించే విధంగా వాళ్ళైనా వీళ్ళైనా మాట్లాడకూడదు. హింస చేసినప్పుడు ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో ఒక సర్పంచ్ని కిడ్నాప్ చేయకపోతే గ్రామస్తులంతా ఎదురు తిరిగి తెలుగుదేశం వాళ్ళని తరిమి కొట్టారంట. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? అదే పార్టీ పిలిపొచ్చిందని ఇంకా కొండ ధైర్యం అండి, అరాచకాలు జరగవు.